అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. వేములవాడ ఆలయంలో అవకతవకలపై చర్యలకు సిద్ధమవుతున్న దేవాదాయ శాఖ గత ఏడాది ఆగస్టులో రాజన్న ఆలయంలో ఆకస్మిక తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు వేములవాడ ఆలయంలో అవకతవకలపై చర్యలకు సిద్ధమయ్యారు దేవాదాయ శాఖ అధికారులు. గత ఏడాది ఆగస్టులో రాజన్న ఆలయంలో ఆకస్మిక తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు గోడౌన్లలోని కాజు, కిస్మిస్, నెయ్యి, బియ్యంతో పాటు 13 రకాల సరుకుల్లో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. దీనిపై ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వానికి నివేదికిచ్చారు. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతోంది దేవాదాయ శాఖ. ఆలయ ఈవోగా పనిచేసిన వినోద్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు కమిషనర్. పర్యవేక్షకుడు నరసింహమూర్తి అనారోగ్యంతో మృతి చెందగా మిగిలిన 5 ఉద్యోగులకు కూడా నోటీసులు ఇచ్చారు. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఆ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.